ముందుగా నన్ను పంపారు. మీరున్నటువంటి స్థలంలో కరువు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. మీరు జీవించడానికి కావలసినటువంటి ధాన్యము దొరకదు. మీరు జీవించాలి అంటే ఏం కావాలి? ఆహారం కావాలి కదా, సమృద్ధికరమైనటువంటి ఆహారం కావాలి. ఆ ఆహారము ఇవ్వడానికే, ఆహారాన్ని మీకు ఇవ్వడానికి, మిమ్మల్ని పోషించడానికి దేవుడు ఏం చేశాడు? ముందుగా నన్ను ఐగుప్తులోకి పంపించాడు. మీరు నన్ను చంపడానికి ప్రయత్నించారు, ఇబ్బంది పెట్టారు, నన్ను హింసించారు. ఆ విషయం మీరు ఏం చేయదు, దుఃఖపడకూడి, సంతాపము చెందకూడదు అంటున్నారు. మనం గమనించినట్లయితే 6వ వచనం, 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉంటుంది, సేద్యమైనను పూతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషంగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ఇశ్రాయేలు జనాంగాన్ని ఎవరు? దేవుడు ఏర్పరచాడు. దేవుడు మొట్టమొదటిగా అబ్రహాము పిలుచుకున్నాడు. అబ్రహాములో నుండి ఇస్సాకు, ఇస్సాకులో నుండి యాకోబు, యాకోబులో నుండి 12 జనాంగం, అందులో నుండి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా వ్యాపించింది. ఈ ఇశ్రాయేలు జనాంగం అంతా ఎవరు? దేవుడి చేత నియమించినటువంటి, దేవుడి చేత ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి జనాంగం. ఇందులో నుంచి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు కదా. ఇశ్రాయేలు జనాంగములో నుండి, జ్యేష్ఠత్వములో నుండే యేసయ్య వచ్చాడు. యేసయ్య భూమి మీద అవతరించాలి అంటే ఇశ్రాయేలు జనాంగము కాదు. ఇశ్రాయేలు జనాంగం భూమి మీద ఉండాలి, సజీవంగా ఉండాలి. అలా సజీవంగా ఉండాలి అంటే ఏం చేయాలి? పోషణ, సమృద్ధికరమైనటువంటి పోషణ కావాలి. ముందే దేవుడు నిర్ణయించి ఎక్కడికి పంపించాడు? ఐగుప్తులోకి యేసేపును పంపించి ఏం చేశాడు? ముందుగా సిద్ధమనిచ్చాడు. వాస్తవానికి మీరేమనుకుంటారు? మీరు నన్ను చంపి హింసించడానికి ప్రయత్నించి నన్ను అమ్మడానికి ప్రయత్నించారు కదా, అది కాదు. దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. మీరు అలాగూ చేయడము దేవుని చిత్తం లేదా? చంపడానికి ప్రయత్నించారు కదా, యేసేపుని చంపడానికి ప్రయత్నించారు, యేసేపుని హింసించారు, యేసేపుని అమ్మివేశారు. ఇదంతా కూడా ఏంటి? దేవుని చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. వాస్తవానికి మానవ కోణంలో చూసామనిపిస్తుంది మనకి. సహోదరుడు చిన్నవాడు, వాణ్ణి చంపడానికి ప్రయత్నించారని వీడెంత దుర్మార్గుడు, వీడెంత అవివేకి. వాని మీద ఏమొస్తుంది? మనకు కోపం వస్తుంది. కోపం వస్తుంది, కుట్టాలనిపిస్తుంది, చంపాలనిపిస్తుంది, ఎన్నో చేయాలనిపిస్తుంది కదా. కాదు కాదు, మీరు నన్ను పంపించినందుకు, మీరు కాదు పంపించి ఎవరు? దేవుడే. మనం గమనించినట్లయితే 5వ వచనంలోనే ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపించెను. 8 కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికి ప్రభువుగాను, ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. దేవుడే పంపించాడు ఇక్కడికి, మీరు కాదు. దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. దేవుడు ఎందుకయ్యా పంపించాడు అంటే, అక్కడ ఆ విధమైనటువంటి ప్రెజర్ లేకపోతే, ఆమె హింసించడం కానీ, కుట్టడం కానీ, అమ్మివేయాలనేటువంటి అదేమీ లేకుంటే యేసేపు ఐగుప్తులోకి వచ్చేవాడు కాదు. కరువు సమయంలో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా పోషించేవాడు. ఎందుకంటే ఐగుప్తులో అక్కడ ఉన్నటువంటి కానానులో ఉన్నాయి. యాకోబుతో తన సహోదరులతో యేసేపు ఉన్నాడు. దేశమంతా కరువు వస్తుంది. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఆహారం లేక అలమటించక చనిపోతుంది. ఇశ్రాయేలు జనాంగమే ఉండదు. ఇశ్రాయేలు జనాంగమే లేనప్పుడు దేవుడు వచ్చే అవకాశం లేదు. దేవునికి ప్రవచనము నెరవేర్చే అవకాశం లేదు. దేవుడు భూమి మీద అవతరించే అవకాశం లేదు. అందరి పాపము నిమిత్తమైన బలి అయ్యే అవకాశం కూడా లేదు. ఇదంతా జరగాలి అంటే ఇశ్రాయేలు జనాంగం భూమి మీద ఉండాలి. ఇశ్రాయేలు జనాంగం భూమి మీద ఉండాలి అంటే పోషించబడాలి. ఇలా పోషించబడాలి అంటే ముందుగా ఐగుప్తులోకి తనకి తీసుకెళ్ళాలి. ఇది దేవుని ఉద్దేశం. అంటే ఇక్కడ కొట్టబడడం, చంపబడడం మనం గమనించినట్లయితే చిన్నప్పటి నుండి యేసుకి ఎన్నో శ్రమలు, తన అన్నదమ్ములు, సహోదరుల ద్వారా హింసించబడతారు. తనకు వచ్చిన కలభావాన్ని యాకోబు చెప్పిన కూడా యాకోబు కూడా తృణీకరించాడు. కళ వచ్చింది, కళ వచ్చింది కదా, ఆ కలభావాన్ని చెప్పిన కూడా మేము నీకు నీవు మా అందరికి అధికారంగా ఉంటావా అంటాడు కదా. అంటే తృణీకరించా, అంతమంది తృణీకరించారు. చివరికి చంపడానికి ప్రయత్నించారు, గోతిలో పడేశారు, చంపడానికి ప్రయత్నించారు. వచ్చేసి దాన్ని చంపడం వల్ల మనకి ఏం ఉపయోగం ఉన్నటువంటి
వాళ్ళకి అమ్మేద్దాం అనేసి అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులకి అమ్మేశారు. ఆ విధానంలో వెళ్ళారు. పోనీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైంది, ఇక్కడ ఫరో యొక్క పోతీఫర్ ఇంట్లో నివసించారు. పోతీఫర్ని దేవుడు అతను ఆ స్థలంలో ఉన్నాడు కాబట్టి పోతీఫర్ని దేవుడు అభిషేకించడం అంటే ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. యేసును బట్టి పోతీఫర్ యొక్క గృహం అభివృద్ధి చెందింది, విస్తరించబడ్డది, విస్తారమైనటువంటి ఆస్తి సంపాదించుకున్నాడు. కానీ అక్కడ శోధన వచ్చింది. అతని యొక్క భార్య అతని మీద కన్ను వేయడం, అతను లొంగకపోవడం, దేవునికి భయపడి లొంగకుండా తన యవన కాలంలో దేవునికి భయపడి తన యొక్క శరీరంలో కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆమె ఇతని మీద నేరము మోపి చేయని నేరం ఏం చేశాడు, చెరసాలలో ఎన్నో సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడు. చిన్నతనంలో ఇబ్బంది పడ్డాడు. తల్లిదండ్రులు లేడు, సహోదరులు లేరు. పోనీ ఇక్కడ సరిగా ఉందంటే కొన్ని సంవత్సరాలు నమ్మకంగా యథార్థముగా సేవ చేసినందుకు ఫలితంగా ఏమే జైలు. ఇంత శ్రమలు వచ్చాయి కదా, ఇన్ని ఇబ్బందులు పడ్డాడు కదా. ఇదంతా ఏదో తెలుసా, దేవుని చిత్తము. ఏమంటున్నాడు ఇప్పుడు, దేవుడే ఇలాగూ చేస్తాడు కదా. ఎందుకు ఇలాగ జరిగిందంటే ఐగుప్తులో ఉన్నటువంటి ధాన్యం అంటే పోషించబడాలి. వీరందరూ కూడా ఐగుప్తులకి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పడాలి. గమనించినట్లయితే అబ్రహాముతో మొట్టమొదటిగా పిలుచుకున్నప్పుడు దేవుడు అంటారు, నీ యొక్క సంతానం అంతా ఎక్కడికి వెళ్తుంది, ఐగుప్తులో ఉంటది. 430 సంవత్సరాల తర్వాత నేను వారిని తోడుకుంటాను. మరి అంతా నెరవేరబడాలి కదా. దేవుడు చెప్పినటువంటి ప్రవచనం నెరవేరాలి, దేవుని యొక్క వాక్యం నెరవేరాలి, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరాలి. ఇవన్నీ నెరవేరాలి అంటే యేసుఫ్ ఐగుప్తులో ఉండాలి, హింసించబడాలి. మరి ఆ చెరసాలలో నుండి దేవుడు ఆ కలభావం చెప్పడం వల్ల ఐగుప్తుకి అధికారి అయిపోయాడు, ఐగుప్తుకి ప్రధాని అయిపోయాడు. ఇదంతా జరగడము అంటే హింసించబడడం ఉంది కదా. ఈ హింసించబడడం, దుఃఖపడడం అనేటువంటిది ఏంటి, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క చిత్తం. మానవ కోణంలో చూస్తే మనకి అనిపిస్తుంది మరియు హింసించబడ్డాం. దేవుల్లో నమ్మకంగా చిన్నతనము నుండి పెద్ద వరకు, తన 30 ఏళ్ళ వరకు, ఆయుధ ప్రధాని అయ్యేంత వరకు తన శరీరాన్ని కాపాడుకున్నాడు, యథార్థంగా ఉన్నాడు, దేవునికి భయపడ్డా. తన సహోదరులందరూ చెడు మార్గంలో వెళ్తుంది, తనొక్కడే సరి అయిన విధానంలో నడుచుకున్నప్పుడు మానవ కోణంలో చూస్తే అనిపిస్తుంది, ఇంత నమ్మకముగా యథార్థంగా దేవుడు ఉన్న వ్యక్తికి ఇంత శ్రమ రావడం, ఈ శ్రమ పెట్టింది దేవుడికి పంపించింది దేవుడు. ఎందుకంటే వారిని పోషించడానికి, ఇశ్రాయేలు జనాంగాన్ని పోషించడానికి, అంటే దేవుని యొక్క పని నిమిత్తమే వస్తుంది. దేవుడు శ్రమ పెడతా. ఆ శ్రమ ఏంది, ఇశ్రాయేలు జనాంగానికి ఆశీర్వాదకరమైపోయింది. ఆ శ్రమ ఏంది, యేసయ్య లోకములో అవతరించడానికి అవసరమైంది. ఆ శ్రమ ఏందంటే లోకములో ఉన్నటువంటి సర్వలోక పాప పరిహారార్థమై దేవుడు లోకములో మరణ శిక్ష అనుభవించి తిరిగి లేవడానికి కారణమైంది. ఒక యోసేపు శ్రమ ఎంత పని జరిగింది, ఎంతో పని జరిగింది. దేవుడు భూలోకంలో అవతరించడానికి, మానవులందరికీ పాపక్షమాపణ అనుగ్రహించడానికి, అందరికీ దేవునికి రాజ్యంలోకి వెళ్ళడానికి యోసేపు శ్రమ పడ్డాడు మానవ కోణంలో చూస్తే. కానీ అదేమైంది, ఆశీర్వాదం అందరికీ, ఇశ్రాయేలు జనాంగానికి ఆశీర్వాదం. ఈరోజు నాకు నీకు కూడా ఆశీర్వాదం. యోసేపు శ్రమ వలన ఆశీర్వాదము వచ్చింది. అందుకే అంటాడు, ఏమంటాడు, దుఃఖపడవద్దు, నాకు కలిగిన శ్రమను బట్టి మీరేమీ దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడు ఏమవుతారు, అన్నదమ్ములందరూ కలిసి, అయ్యో నన్ను క్షమించు, తెలియకనే ఇలాగూ చేశాము. ఈరోజు నీతోనే కొన్ని ఇచ్చినటువంటి ఆహారాన్ని మేము భుజిస్తాం. అయ్యో నన్ను క్షమించు తమ్ముడా, నన్ను క్షమించు అని కన్నీరు విడుస్తారు కదా, దుఃఖపడతారు కదా. అది జరగొద్దు అంటాడు, అది జరగవద్దు, జరగనీయకుడి అంటాడు. మనం గమనించినట్లయితే 5వ వచనంలో, అయినను ఇక్కడ వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకు. సంతాపము రావద్దు. ఎందుకయ్యా సంతాపం రావద్దు, ఎందుకయ్యా దుఃఖము రావద్దు అంటే, అది మీరు కాదు పంపింది, దేవుడే నన్ను ఇక్కడికి ఇలా పంపించడమే లోకానికి ఆశీర్వాదం, మీకు ఆశీర్వాదం, లోక రక్షణకు ఆశీర్వాదం. అందుకే కొన్ని సందర్భాలలో
మనకు కలిగేటువంటి దుఃఖం ఉంది కదా, మనకు కలిగేటువంటి దుఃఖం, మనకు కలిగేటువంటి సంతాపం, మనకు కలిగేటువంటి నష్టం, ఇది ఏమవుతుందంటే రేపటి దినమున అనేకులకు ఆశీర్వాదకరంగా అయిపోతుంది. అనేకులకు ఆశీర్వాదకరంగా అయిపోతుంది. మనం గమనించినట్లయితే యోసేపు శ్రమపడ్డారు, అన్నదమ్ముల ద్వారా చంపడానికి ప్రయత్నించబడ్డారు. ఆ శ్రమపడ్డాడు కదా, ఆ శ్రమ ఏమైంది? ఇప్పుడు ఐగుప్తులో ప్రధానిగా ఆశీర్వాదకరంగా అయిపోయాడు. ఆశీర్వాదకరంగా అయిపోయాడు. మనం గమనించినట్లయితే అదే ఇశ్రాయేలు జనాంగము అతని ద్వారా ఇక్కడ పోషింపబడ్డారు. అంటే దేవుడు ఏం చేశాడు అంటే వాస్తవానికి తన అన్నదమ్ములు అతన్ని చంపాలి అనుకున్నారు. మనం గమనించినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయములో చంపాలని ప్రయత్నించినప్పుడు యేసుని ఏం చేశాడు? మరణములో నుండి రక్షించాడు. మనం గమనించినట్లయితే 37 వచ్చినప్పుడు వారు యేసు అంగీని అతను తోడుకొని ఆ విచిత్రమైన నిరుడు అంగీని తీసివేసి అతను పట్టుకుని ఆ గుంటలో పారదోసి, ఆ గుంట వంటిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తును తీసుకుని పోవడకు మస్తకియు బోళమును మోయించిన ఒంటెలతో ఇస్మాయేలైన మార్గస్తులు గిలాదు నుండి వచ్చుచుండేది. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందు వలన ఏమి ప్రయోజనమో, ఇష్మాయేలునకు వారిని అమ్మి వేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి అని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. ఆ దేవుడు అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు కదా, అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ మార్గము గుండా వచ్చినప్పుడు ఏం చేశాడు? మరి అమ్మే విధానంగా దేవుడు చేస్తాడు. అంటే యేసుని ఏం చేశాడు? మరణము నుండి తప్పించాడు. యోసేపు తన అన్నదమ్ముల దగ్గర ఉండి ఏదో ఒక రోజు ఏం చనిపోయేవా, ఈ రోజు తప్పించుకున్నాడు కదా, ఈ రోజు తప్పించుకున్నాడు. ఏదో ఒక రోజు అయితే అంటే చంపాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు, చంపాలని ఒక డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఇంకొక సంవత్సరం తర్వాత అయినా చంపాలి అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. దేవుడు ఏం చేశాడు? ఇంకో కోణంలో ఏమవుతుంది మనకి? రక్షించడమే కాదు, ఐగుప్తులో తీసుకువెళ్ళిన తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత ఆశీర్వదించాడు. అంటే చంపాలి అనుకున్నటువంటి యోసేపు రక్షించబడ్డాడు. రక్షించబడమే కాదు, ఆశీర్వాదకరంగా అయిపోయాడు. అనేకులు ఆశీర్వాదకరంగా అయిపోయాడు. మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు జనాంగం కూడా అంతే. యేసేపు యాకోబు సంతానం అంతా కూడా కరువు వల్ల ఏం చేస్తుంది? చనిపోయాము. యాకోబు సంతానం అంతా కూడా ఐగుప్తులో ధాన్యము తీసుకోకపోతే మరణించేవారు. వాస్తవానికి ఆ మరణించే వారిని ఏం చేశాడు? ఐగుప్తులో రక్షించాడు. ఐగుప్తులో ధాన్యం తినడం ద్వారా ఏం చేశారు? పోషించబడి వీళ్ళను కూడా దేవుడు ఏం చేశాడు? పోషించి ఏం చేశాడు? అక్కడ ఆశీర్వదించాడు. విస్తారమైనటువంటి జనాంగం ఎక్కడైపోయింది? 6 లక్షల కాల్వలు ఎక్కడ అయిపోయింది? ఐగుప్తులోనే అయిపోయింది కదా. ఐగుప్తులో ఏం చేశాడు? చనిపోవాల్సినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తుల దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు, ఆశీర్వదించాడు, పోషించాడు, ఆశీర్వదించాడు. తర్వాత మనం గమనించినట్లయితే యేసేపు తర్వాత వచ్చినటువంటి రాజు వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. శ్రమలకు యేసేపు ఉన్నంత కాలం అంతా కూడా వాళ్ళ జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా మారిపోయింది. అంటే ఇప్పుడు యేసేపు మరణములో నుండి తప్పించబడ్డాడు, ఆశీర్వాదకరంగా అయిపోయింది. ఇశ్రాయేలు జనాంగం కూడా మరణములో నుండి తప్పించబడ్డారు, ఆశీర్వాదకరంగా అయిపోయింది. దీని అంతటికి కారణం ఏంటంటే శ్రమ. యేసేపుకు కలిగినటువంటి శ్రమ, దుఃఖము. కాబట్టి మన జీవితంలో కలిగేటువంటి ఈ దుఃఖము అనేటువంటిది ఏం చేస్తామంటే దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. జీవితంలో జరిగినటువంటి దుఃఖమే కదా ఆశీర్వాదానికే కానీ దేనికన్నా మనం గమనించినట్లయితే మూలవాక్యము 45:5లో, ఆదికాండము 45:5లో, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు 5వ వచనం, నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు అమ్మివేసిన దుఃఖపడకూడి మీకు సంతాపుడు ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా దేనికోసమన్నా
ప్రాణ రక్షణ కోసం. దేనికోసం? ప్రాణాన్ని రక్షించడం కోసమే. ఆనాడు ఐగుప్తులో అంటే ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా కాపాడబడాలి, ప్రాణాలన్నీ కూడా రక్షించబడాలి. దానికోసమే ఈ శ్రమ కలిగింది, ఇలా అమ్మి వేయబడ్డారు. అదేవిధంగా యోసేపు కూడా ప్రాణాన్ని రక్షించుకున్నాడు. ప్రాణ రక్షణ కోసమే ఐగుప్తుకు వెళ్ళాడు. యోసేపు ప్రాణ రక్షణ కోసమే ఐగుప్తుకు వెళ్ళాడు, శ్రమ పడ్డాడు. ఇశ్రాయేలు జనాంగంలో కరువు వచ్చింది కదా. కరువు అంటే శ్రమే కదా. కరువు అనేటువంటిది శ్రమ, ఇబ్బంది. దేశం మొత్తం కరువు వచ్చిందంటే సాధారణ విషయం. దేశమంతా ఒక ప్రాంతంలో వచ్చింది అనుకో, మన గ్రామంలో కరువు వచ్చింది, పక్క గ్రామంలో వెళ్తాం. లేదా ఒక ఏరియా వచ్చింది అనుకో, ఒక డిస్టిక్లో వచ్చింది అనుకో, వేరొక డిస్టిక్లో వెళ్ళి మనం ఏదైనా మనం కావాల్సినటువంటి విషయం తెచ్చుకోగలుగుతాం. కానీ దేశం మొత్తమే కరువు వచ్చింది, దేశం మొత్తమే చనిపోయే స్థితిలోకి వచ్చింది. ఇప్పుడు ప్రాణాధారంగా ఐగుప్తుకి రావాల్సి వచ్చింది. అంటే యోసేపు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రాణ రక్షణ కోసము. అంటే ప్రాణాపాయం ఉంది కదా, ప్రాణాపాయం ఉంది కాబట్టి మీకు భవిష్యత్తులో ప్రాణాపాయం ఉంది. ఇశ్రాయేలు జనాంగానికి ఏమున్నది? భవిష్యత్తులో ప్రాణాపాయ స్థితి. యోసేపుకి ఏమున్నది? భవిష్యత్తులో ప్రాణాపాయ స్థితి. యోసేపుకి భవిష్యత్తులో ప్రాణాపాయ స్థితి, ఇశ్రాయేలు జనాంగానికి భవిష్యత్తులో ప్రాణాపాయ స్థితి. ఆ ప్రాణాపాయ స్థితిలో నుండి కాపాడడానికి యోసేపుని దేవుడు వాడుకున్నాడు. ఆ ప్రాణాపాయ స్థితిలో నుండి రక్షించడానికి, కాపాడడానికి ఏం చేశాడు దేవుడు? అతన్ని వాడు. అంటే మనం ఏం చూస్తాం? యోసేపు కలిగినటువంటి కష్టాన్ని చూస్తాం, యోసేపు కలిగినటువంటి నష్టాన్ని చూస్తాం, యోసేపు అనుభవించినటువంటి శ్రమలనే చూస్తాము. కానీ దాని వెనుక ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం చూడాలి. దేవుడి కోణంలో చూస్తే, మనుషుల కోణంలో చూస్తే ఏమో ఇది శ్రమలాగా అనిపిస్తుంది. మనుషుల యొక్క ఆలోచన విధానంలో చూస్తే ఎంత శ్రమలాగా అనిపిస్తుంది, ఒక ఆపదలాగా అనిపిస్తుంది, ఒక కరువులాగా అనిపిస్తుంది. అంటే దేవుడితో నమ్మకంగా యథార్థంగా ఉంటే ఇంత శ్రమ జరుగుతుంది. దేవుల్లో నమ్మకంగా ఉంటున్నాం, దేవుని సేవ చేస్తున్నాం, దేవుల్లో యథార్థంగా ఉన్నాం, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం, దేవునికి నమ్మకంగా అనేక సేవకులను మేము పోషిస్తున్నాం కదా, అనేక సేవకులకు మేము కానుకలు ఇస్తున్నాం కదా, ఇంత చేస్తున్నాం కదా. ఇంత జరిగినప్పుడు, ఇంత మేము చేస్తున్నప్పుడు దేవుడు నాకెందుకు ఇంత నష్టం కలిగించాడు, ఎందుకు ఇంత నష్టం కలిగించాడు అనే వస్తుందా లేదు? యేసోపుకు అంత యథార్థంగా ఉన్నప్పుడు శ్రమ కలిగించాడు కదా దేవుడు. మనకి కూడా శ్రమ కలిగింది కదా. శ్రమ కలిగింది అంటే దాని వెనకాల ఏముందంట? ప్రాణ రక్షణ కోసమే. చేసిన దేవుడు ప్రాణ రక్షణ కోసమే ఈ విధంగా జరిగింది. ఈ శ్రమ జరగకపోతే, ఈ ఇబ్బంది రాకపోతే ప్రాణహాని ఉండేది కదా. శ్రమ లేదు, ఇబ్బంది లేదు, కానీ ప్రాణం పోతుంది కదా. యేసేపు అక్కడే ఉన్నాడు, అన్నదమ్ముల దగ్గర తల్లిదండ్రుల ప్రేమను ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు జనాంగం అంతా చనిపోయాము, ఇశ్రాయేలు జనాంగం అంతా చనిపోయాము. అంటే ప్రాణ రక్షణ కోసమే వీళ్ళందరినీ దేవుడు తీసుకుని వచ్చాడు. అంటే యేసేపు మనం ఆ కోణంలో చూస్తేనేమో అతను కలిగినటువంటి శ్రమే మనకు అర్థమవుతుంది. కానీ మనకు కలిగినటువంటి శోధన, ఇబ్బంది ఇవన్నీ కూడా ప్రాణరక్షణ కోసమే, ప్రాణరక్షణ కోసమే. ప్రభువా ఎందుకు శ్రమ, ఎందుకు ఇబ్బంది, ఎందుకు ఈ విధానంలో మేము ఇంత యథార్థంగా నిన్ను వెంబడించాము కదా, వివాహ విషయంలో ఎందుకు ఇలాగ జరిగింది అనే ఒక దుఃఖం, ఒక సంతాపం ఉంది కదా. ఆ సంతాపము దేని వలన అంటే ప్రాణరక్షణ కోసం అన్నాడు. భవిష్యత్తులో యోసేపుకు ప్రాణహాని ఉంది, భవిష్యత్తులో ఇశ్రాయేలు జనాంగానికి ప్రాణహాని ఉంది. ఆ విధంగానే ముందుగా యోసేపును సిద్ధపరిచాడు. కాబట్టి ప్రాణహాని ఉన్నప్పుడల్లా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు కాపాడడానికే ప్రయత్నం చేస్తాడు. దేవుడు కాపాడాడు, ప్రాణహానిలో నుండి కాపాడాడు. మనం ఏం చేస్తున్నాం? యేసేపు కోణంలో ఆలోచిస్తే దేవుడు అర్థం కాదు, యేసేపు కోణంలో చూస్తే ఆశీర్వాదం అర్థం కాదు, యేసేపు కోణంలో యేసేపు కలిగినటువంటి శ్రమను చూస్తే మనకు దేవుని యొక్క కోణం అర్థం. కానీ ప్రాణహానిలో నుండి దేవుడు రక్షించాడు కదా. ప్రాణహాని ఉంది, ప్రాణహానిలో నుండి దేవుడు విడిపించాడు, ప్రాణహానిలో నుండి దేవుడు విడిపించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును.
విడిపించడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? ప్రాణహాని ఉంది. తన అన్నదమ్ములు తల్లిదండ్రుల ప్రేమ వదిలి ఐగుప్తులోకి వెళ్ళడానికి ప్రాణహాని కారణం. కాబట్టి ఐగుప్తులోకి కరువులో నుండి వీరిని పోషించబడడానికి ఆ కరువు ప్రాణహానిలో నుండి ఐగుప్తులోకి యేసపు కారణం. కాబట్టి దేవుడెందుకు శ్రమ, దేవుడెందుకు వివాహం ద్వారా ఇంత దుఃఖము ఇంత కలిగి ఉండదు తెలుసా? ప్రాణహాని ఉంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, యేసుతో అన్నట్టుగా అంటున్నాడు, అంతటా యేసు నా దగ్గరికి రండి అని సమాధానం చెప్పి, అయినను నీకు వచ్చినట్లు అమ్మి వేసిన దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. దుఃఖపడాల్సినటువంటి అవసరము లేదు. ఏం చేయాలి విషయంలో దుఃఖపడాల్సినటువంటి అవసరము లేదు, సంతాపము చెందవలసినటువంటి అవసరం లేదు. ఈ సందేశాన్ని దేవుడు పంపడానికి మమ్మల్ని పంపించాడు. 3 days నుండి ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరేపించవలసినటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవుడికి సందేశాన్ని చెబుతున్నాడు. ఆనాడు యేసుకి ప్రాణహాని నుండి కాపాడిన దేవుడే, ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రాణహాని నుండి కాపాడిన దేవుడే ఏం చేస్తున్నాడు? ఇవాంజలి ఏం చేస్తున్నాడన్నా? రక్షణ కలిగించాడు. ఏం చేశాడు? ప్రాణహాని నుండి దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. రక్షించడానికే ఇంత శ్రమ కలిగింది. మనకు చూస్తే దుఃఖమే ఉంటుంది, మనకు చూస్తే సంతాపమే ఉంటుంది, మనకు చూస్తే శ్రమే కల్పిస్తుంది. దేవుడు అన్యాయం చేశాడు అన్న కోణములోనే మనము ఆలోచిస్తాం. కాదు, దేవుడు ప్రాణాన్ని రక్షించాడని కోణంలో ఆలోచిస్తాం. దేవుడు ప్రాణాన్ని